కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఆశామాసి పార్టీ కాదు, ఉత్తగ బుట్టలే. ఇది ఎన్నో పోరాటాల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ, భారత స్వాతంత్ర పోరాటం నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది ఈ చరిత్ర మనం చెప్పాలి. ఇక ఇప్పటిదాకా ఢిల్లీ పోలీసులు అట మళ్ళొచ్చిరట. నీకు ఏమని ఇచ్చిరా వెంకట్? నీకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఈడున్నవన్నీ రాలేదేమో మరి. అలా ఢిల్లీ పోలీసులు నోటీసులు తీసుకొని వస్తా ఉన్నారట గాంధీ భవన్ కాడికి నోటీసులు తీసుకొస్తే ఏమైంది? గాంధీ భవన్ అటువంటి నోటీసులు 6 లారీల నిండా చూసి ఉండొచ్చు ఇదివరకు కదా. నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి ఢిల్లీ నుంచి నోటీసులు పంపిస్తా ఉంటే మనము కనీసం వాట్సాప్లనన్నా మన నోటేందో పంపాలి కదా ఢిల్లీకి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఖచ్చితంగా సెల్ ఫోన్ ని వాడండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడంలో మీ పాత్ర కూడా ఉండాలనే పొందాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఎన్ఎస్యుఐ కార్యకర్త దూసుకపోతాడు పాదరసంలా. కాబట్టి మీరు కూడా గ్రామాలలో వార్డులలో దూసుకపోయి కాంగ్రెస్ పార్టీ జెండాను గుండెకాడ పెట్టుకోరి. ఆ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కూడా గుండెల్లో దాచుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతేగా సోదరులారా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు అయితే ఉన్నాయిగా? ఒక్కసారి తీసి పట్టుకోరి సెల్ ఫోన్లు. ఒక నెంబర్ చెప్తా, కొట్టురి. 9036081100. మళ్ళా చెప్తున్నా చూడ్రి, 9036081100. దీనికి డైల్ చేయరు. మీకు ఈ ఎన్నికల్లో కొట్లాడాల్సిన మెటీరియల్ అంతా మీకు వాట్సాప్ రూపంలో మీ అందరికి అందుతుంది. ఏం మెటీరియల్ రావాలన్నా అది వస్తుంది. జస్ట్ ఒక మిస్ కాల్ చేయండి, దానికి చాలు. చేసిరా చేయలేవట్రు ఒకసారి. రైట్. ఇక పక్కా పార్లమెంట్ గెలుస్తాం మనం, గుర్తుపెట్టుకోరి. రోజుకో యాక్టివిటీ రూపంలో రోజు ఇలా మీరు చూసిరా, మీ అధ్యక్షుడు గాడిద గుడ్డును తీసుకొచ్చిండు. ఆ గాడిద గుడ్డు రాష్ట్రంలో ఎంత పెద్ద చర్చ అయిందో చూడ్రి. మరి మీ అధ్యక్షుడు తీసుకొచ్చిన గాడిద గుడ్డును ఇంటింటికి తీసుకుపోవన్నా వద్దా? తీసుకుపోయే కార్యక్రమం చేయాలి మనం. అందుకోసమే సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. ఎక్కడ కూడా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా అవమానించినా, కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా మీరంతా వీర సైనికులు లెక్క విరుచుకపడాలి. ఎండాకాలం బయటికి పోకున్నా సరే ఇంట్లో కూర్చోనన్న సెల్ ఫోన్ తో కొట్లాడాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.